నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఉగ్రవాదం ఇటు పహల్గామ్ నుంచి మన సిడ్నీ దాకా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూరప్ దాకా ఎవరిని వదిలిపెట్టట్లేదు ఏ దేశాన్ని. 1979 నుంచి 2024 వరకు మొత్తం 66,000 దాడులు జరిగినాయి. 2.5 లక్షల పైబడి ఒక అంచనా అయితే 3 లక్షల మంది దాకా ఉన్నారని హతమయ్యారు ఇందులో, ఈ ఉగ్ర దాడుల్లో. అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆత్మాహుతి దాడులు చేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతామనే ఒక మూఢనమ్మకం కారణంగా వాళ్ళు ఈ దాడులకు పాల్పడటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న ఆస్ట్రేలియాలో సిడ్నీ బీచ్లో జరిగిన ఈ హనుక్కా ఉత్సవం, యూదుల వార్షిక ఉత్సవంలో ఈ దాడి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాకి ముందు నుంచి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, బట్ నిర్లక్ష్యం అక్కడ దాకా తీసుకొచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేసిన ఒక దురాగతం ఇది. అందులో తండ్రిని పోలీస్ బలగాలు హతమార్చాయి, కొడుకు పట్టుబడ్డాడు. 24 ఏళ్ల పాకిస్తానీ మూలాలున్న యువకుడు. వాళ్ళు చదువు సంధ్యల కోసమో వ్యాపారం కోసమో ఈ దేశాలు పెట్టొచ్చినప్పుడు ఆ దేశాలు నిఘా పెట్టకపోవటం వల్ల వచ్చిన విపరిణామాలు. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక యూదు దేశాన్ని మిగలకుండా చేయాలని 57 ఇస్లామిక్ నేషన్స్లో పనిచేస్తున్న 3 ఉగ్రవాద సంస్థలు, హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్, ఇంకా గొడుగుల్లా పుట్టుకొస్తున్న సంస్థలు కూడా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తున్న, ఆవిష్కృతమవుతున్న సత్యం. ఈ నేపథ్యంలో దీనికి ఏమన్నా ఒక గ్లోబల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలా అనే ఆలోచనకి ఈరోజు దేశాలన్నీ ముందుకు రావడం అనేది ముదావహం. ఆస్ట్రేలియా ఇప్పుడు ఏంటంటే పాశ్చాత్య దేశాలకి, ప్రత్యేకించి వాళ్ళకి ఏదైనా విపత్తు సంభవిస్తే అది ప్రపంచానికి విపత్తుగా భావించే దేశాలకి ఈ దేశాలు ఈరోజు కళ్ళు తెరిచాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం రవికిరణ్ గారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. గఫూర్ గారు నమస్తే. అండ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం. టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల మంది దాకా 79 నుంచి 2024 వరకు 66,000 దాడుల్లో హతమయ్యారు సార్. ఇది కేవలం మన నొక్కల్ని పట్టి పీడిస్తున్న సమస్య కాదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఒక పెద్ద కర్మాగారాన్ని తయారు చేసిన పాకిస్తాన్కి కూడా ఈ చండాలం, ఈ దరిద్రం ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. సో ఈ క్రమంలో మనం సిడ్నీ బీచ్లో జరిగిన యూదుల ఉత్సవం, హనుక్కా ఉత్సవంలో జరిగిన దాడిని ప్రస్తావన చేసుకుంటూ ముందుకెళ్ళి పాత విషయాలని తీస్తే 66,000 దాడులు జరిగినాయి. గఫూర్ గారు, ఎక్కడన్నా దీనికి ఇండిజీనియస్ సొల్యూషన్ కావాలా, గ్లోబల్ సొల్యూషన్ కావాలా, మీరేమంటారు? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఒకటి, సిడ్నీ బీచ్లో జరిగినటువంటి దారుణాన్ని ముందు ఖండించాలి మనం అంతా మానవత్వంతో. ఎందుకంటే ఎక్కడ ఏ దాడి జరిగినప్పటికీ అమాయకులను వధించడం, పౌరులు వాళ్లకు ఇజ్రాయెల్ యొక్క దురాగతాలకు సంబంధం లేదు. వాళ్ళు అక్కడ సాధారణ పౌరులుగా పండుగ సందర్భంగా ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి వాళ్ళు పోతే వాళ్ళని చంపడం అనేటువంటిది మానవత్వం ఉండే ఎవరు ఒప్పుకోరండి, చాలా తప్పు. పోతే రెండవది, ఒక్క అంశాన్ని నేను మీ దృష్టి తీసుకుని వస్తుంది. మీరు కరెక్ట్గా ఫిగర్స్ కూడా చెప్పారు. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు కూడా ఫిగర్స్ వచ్చాయి. 66,000 అటాక్స్, 66,872 అటాక్స్ జరిగితే 2,49,900, అంటే 2,50,000 మంది సుమారుగా చనిపోయినారు. అయితే ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సింది ఏమంటే, ఇప్పుడు ఈ మొత్తం దాడుల్లో ఇప్పుడు మనం ఇస్లామిక్ టెర్రరిస్టులు అంటాం. మనం ఈ దాడుల్లో అదే గూగుల్ సెర్చ్లో మనకు తెలిసేది ఏమంటే, ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ తప్ప మిగతావన్నీ ఇస్లామిక్ దేశాలు. ఈ 13 దేశాల్లో 2,18,734 మంది చనిపోయినారు. అంటే ఇస్లామిక్ టెర్రరిజం పేరుతో చనిపోతున్న వాళ్ళు అత్యధికంగా ముస్లింలే. ఆ ముస్లిం దేశాల్లోనే ఈ టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఇసిస్ అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఉండేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో తాలిబాను, ఆ తర్వాత ఇసిస్, బోకో హరాం, అల్-షదా, అల్-ఖైదా, ఈ 5 ఆర్గనైజేషన్స్ 81.8 అటాక్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేసినారు. ఈ 5 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సార్, ఒక చిన్న విషయం చెప్తాను నేను. సిరియా, ఇరాక్, దీంట్లో అంతా ఇసిస్ పేరుతో దాడులు జరిగిన దానికి ఎవరు నాయకుడు? ఇప్పుడు ఎవరైతే సిరియా అధ్యక్షుడు ఉన్నా అతని నాయకుడు.
ఓ పెద్ద గడ్డం పెంచుకొని ఆ టెర్రరిస్ట్ వేషం వేసుకొని తుపాకి పట్టుకున్నాడు. ఇప్పుడు ఎట్టినోడు సిరియా అధ్యక్షుడు అయిపోయిన తర్వాత ట్రిమ్ముగా సూట్ వేసుకొని ట్రంప్ పక్కన కూర్చున్నాడు. అంటే ఏమనాలి దీన్ని మనం? అంటే ట్రంప్కు తెలియకుండా ఈ దాడులు జరుగుతుంటది కాదు కదా. ఏదో రకమైనటువంటి ఆశీర్వాదం ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అల్ ఖైదా ఎవరండి ఆయన అమెరికా పెంపొందించినటువంటి అతను. సరే, అమెరికానే లాస్ట్ చంపింది అది అల్ ఖైదా నాయకుడు. అంటే ఇక్కడ ఇస్లామిక్ అనేటువంటి పదం తప్పండి. టెర్రరిస్ట్ మతం పేరుతో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ను పెంచి పోషించి తమ ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాల్లో పెట్టుకోవాలనేటువంటి కుట్రతనం చేసే దేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ రకమైనటువంటి పరిణామాలు ఎక్కడ దారితీసిన సామాన్య మానవులు వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కావచ్చు బలి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా అల్ ఖైదా పోరాడితే అల్ ఖైదా అమెరికాకు వ్యతిరేకంగా చూసుకోవాలా? వచ్చి బాంబులు పెట్టేసి ఎక్కడంటే అక్కడ బాంబులు పేలిస్తే లేదా అక్కడ 20 hours పేల్చేస్తే 3000 మంది సుమారు చనిపోతే ఎవరండి వాళ్ళందరూ? వాళ్లకు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యొక్క విధానానికి ఏం సంబంధం? ప్రభుత్వంతో కొట్లాడుకోవడం చేతగాక ఈ సామాన్య పౌరుల్ని చంపడం అనేటువంటిది ఏ మతం చెప్తుందండి? ఏ మతం కూడా, ఇస్లాం మతం కానీ ఏ మతం కానీ సామాన్య పౌరుల్ని చంపాలని ఎక్కడ చెప్పదండి. మతాన్ని ఉపయోగించుకొని మతం పేరుతో రెచ్చగొట్టి కొంతమంది దారి తప్పినటువంటి యువకుల్ని ఎంకరేజ్ చేసి ఈ రకమైనటువంటి అటాక్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి చర్య. సిడ్నీలో జరిగిన, మొన్న ఢిల్లీలో జరిగిన, పహల్గామ్లో జరిగిన, లేదు ఈవెన్ పాకిస్తాన్లో జరిగిన, పాకిస్తాన్ మసీద్లో కూడా బాంబులు పేలినాయి. పాకిస్తాన్ కూడా ఓ రకంగా సఫరింగ్ నేషన్ ఈ విషయంలో. ఇవన్నీ నేర్చుకోవాలి కదా పాకిస్తాన్ ప్రభుత్వము. అరే నా దేశంలో బాంబు పేలుతున్నాను, నేను ఇండియాతో ఎందుకు నాకు శత్రుత్వం అని అనుకుంటే అసలు ఇండియాలో బాంబు పేలవు కదా. అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి గఫూర్ గారు, ఒక నిమిషం, మీరు ప్రస్తావన చేశారు కాబట్టి పాకిస్తాన్లో మసీదుల్లో బాంబులు పెట్టి ఆ రోజు ఆ దురాఘాతానికి పాల్పడింది అప్పటి అధ్యక్షుడు ముషరఫ్. ఆయనే చేయించాడు అది. నేను చెప్పేది ఏమిటంటే సార్, దీంట్లో ముషరఫ్ పాత్ర ఎంత, ఇప్పుడు ఆసిఫ్ మునీర్ పాత్ర ఎంత? ముషరఫ్ బాంబులు పేల్చినా, ఆసిఫ్ మునీర్ బాంబులు పేల్చినా, ఇంకో అల్ ఖైదా వాడు బాంబులు పేల్చినా సఫర్ అయ్యే జనం కదా సార్. ఇప్పుడు వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి పోతే దాంట్లో బాంబులు పేలితే వాడు మనిషి ఆ ముషరఫ్ అనేవాడు ఉరి తీయాలి వాడిని మామూలుగా అయితే గవర్నమెంట్. నేను చెప్పేది ఏమంటే టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచం యావత్తు ఒక సమిష్టి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ఒక టెర్రరిజం అనేటువంటిది ఇది మానవ జాతి శత్రువు అనేటువంటి వాతావరణాన్ని మనం బిల్డప్ చేయాలా. నువ్వు హక్కులుంటే, నీ సమస్య లేదని ఉంటే గవర్నమెంట్ వేరే పద్ధతితో పోరాడు. సామాన్య ప్రజలను చంపడం మాత్రం అనుమతించకూడదు. అనుమతించడానికి నేరం. ఇది ఏ మతం కూడా ఒప్పుకోదండి. ఇప్పుడు గీత చెప్తుంది సర్వజనే సుఖినో భవంతు. దీంట్లో హిందువులే సుఖినో భవంతు, క్రైస్తవులు సుఖినో కాదు కదా. సర్వజనే అంటే అందరు ప్రజలు. అట్లాగే ఇస్లాం అనేది దాని మెసేజ్ ఆఫ్ పీస్. కానీ ఈ మతాన్ని వాడుకుంటారు, ఆ మతం పేరు చెప్తారు, ఇంకో మతం పేరు చెప్తారు, చెప్పి మతాన్ని దుర్వినియోగం చేసి మానవ జాతి మీద యుద్ధం ఇది. కాబట్టి మానవ జాతి మొత్తం అందరూ కూడా అన్ని దేశాల్లో ఈ చైతన్యయుతంగా టెర్రరిజం యొక్క మూలాలు ఎక్కడున్నా కనిపెట్టాలా. ఇప్పుడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఉంది. ఆస్ట్రేలియా గవర్నమెంట్ అయితే దాని వెనకాల పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవి లేవు అనేసి వాళ్ళు చెప్పారు. 2 తండ్రి కొడుకులు. మరి తండ్రి కొడుకులు వాళ్ళు ఎందుకు అంటే స్వర్గం ఉందండి. ఆ స్వర్గం ఏడుందో ఎవరికి తెలియదు. ఆ స్వర్గం కోసం ప్రాణాలు బలించుకొని కుటుంబాలను వీధి పాలు చేసుకుని వాళ్ళకు కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవి. తీవ్రంగా ఖండిస్తున్నాము. టెర్రరిజానికి సంబంధం లేకుండా మానవ జాతి సుఖ సంతోషాలు బతకాల. గవర్నమెంట్ యొక్క విధానాల మీద పోరాడచ్చు, అది ఎవరైనా పోరాడచ్చు. అట్లుండాలి తప్ప సామాన్య ప్రజల్ని నిరాయుధులు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, నిరాయుధంగా ఉండేటువంటి చంపడం అనేటువంటిది అది దుర్మార్గమైనటువంటి మానవ వ్యతిరేక చర్యగా మనం భావించాలి. రైట్ అండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, గ్లోబల్ సొల్యూషన్ కావాలా, ఇండిజినియస్గా చేసుకుంటే సరిపోతుంది?